హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ట్రంప్ టారిఫ్ల వేళ చైనా మన ఇండియా దగ్గరకు కాళ్ళ బేరానికి వచ్చింది. తాజాగా చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ భారత పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మన విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్తో వాంగ్ యీ భేటీ అయ్యారు. ఈ భేటీలో విదేశాంగ శాఖ మంత్రి ముఖ్యంగా 3M ఫార్ములాను చైనాకు స్పష్టంగా చెప్పేశారు. ఆ 3M ఫార్ములా ఏమిటి, అంతేకాకుండా చైనాతో మనం వాణిజ్యం ఇప్పుడు ఎక్కువగా చేస్తున్నాము కనుక మనం చైనాకు తలొగ్గినట్టేనా, ఇక నుంచి చైనా నుంచి చీప్ వస్తువులన్నీ మన ఇండియాకు రానున్నాయా, దీన్ని మన ఇండియా ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది అనే విషయాలన్నిటిపై ఇప్పుడు మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం. సో వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఇప్పుడు ప్రపంచంలో భౌగోళిక రాజకీయ పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా మారిపోయాయి. మనందరికీ తెలుసు, ట్రంప్ అమెరికాకు అధ్యక్షుడిగా ఎప్పుడైతే అయ్యారో అప్పటి నుంచే ప్రపంచ దేశాలన్నిటిపై ట్రంప్ తన పెత్తనాన్ని చెలాయించాలి అని భావిస్తూ ఉన్నాడు. అందులో భాగంగానే ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలపై ఈ విధంగా ట్రంప్ టారిఫ్లు విధిస్తూ వచ్చాడు. ఈ విధంగా మన ఇండియాపై కూడా 50% టారిఫ్లను విధించాడు. అది ఎందుకంటే రష్యా నుంచి మనం ఆయిల్ కొంటున్నాము కనుక 50% టారిఫ్లను వేస్తున్నాను అని ట్రంప్ చెప్పాడు. నిజానికి ఇది మన ఇండియా ట్రంప్ పెడుతున్న ఒత్తిడులకు తలొగ్గనందుకే మన ఇండియాపై ఈ విధంగా టారిఫ్లు వేశాడు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇదే టైంలో చైనాకు కూడా ట్రంప్ వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో చైనా మన ఇండియాతో వాణిజ్యం చేయాలి అని భావిస్తోంది. జనరల్గా మనందరం ఒక సామెతను ఎక్కువగా మాట్లాడుకుంటాం, శత్రువుకు శత్రువు మిత్రుడు అనే సామెతను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. ప్రస్తుతం చైనాకు మన ఇండియాకు అమెరికా ప్రధాన శత్రువు కాబట్టి ఈ రెండు దేశాలు ఒకరికొకరు పరస్పరం సహకరించుకునే అవకాశం ఉంది అని తెలుస్తోంది. ఈ విధంగా చేయడం వల్ల జనరల్గా చైనాతో మనం వాణిజ్యాన్ని కనుక ఎక్కువగా పెంపొందించుకుంటే దీనివల్ల ఇండియా ఎక్కువగా నష్టపోతుందా? గతంలో మనందరం చూసాం, చైనా చీప్ వస్తువులు మన ఇండియాలో చాలా పెద్ద ఎత్తున ఉండేవి. చైనా బజారు ఇటువంటి వాటిలో చీప్ వస్తువులు దొరకడం, వాటిని ఇంటికి తీసుకెళ్ళగానే అవి పాడైపోవడం, ఈ విధంగా జరుగుతూ ఉండేవి. వాటికి వారంటీ, క్వాలిటీ ఇటువంటివి ఏమి ఉండేవి కావు. దీనివల్ల మన దేశంలో చాలా వరకు కుటీర పరిశ్రమలు కూడా దెబ్బతిన్నాయి. దీంతో మన ఇండియాలో మళ్ళీ ఇటువంటి నష్టం జరిగే అవకాశం ఉంటుందా అనే భయాలు కూడా చాలామందిలో నెలకొన్నాయి. అయితే ఈ భయాలు అక్కర్లేదు, మనకు మోదీ ప్రభుత్వం వీటిపై పర్ఫెక్ట్ ప్లాన్తో ఉంది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు 2006 తర్వాత మన ఇండియాలో ఈ విధంగా జరిగింది. కానీ మోదీ ఇటువంటి తప్పిదాన్ని అస్సలు చేయబోరు. ఎందుకంటే మోదీ గవర్నమెంట్ మెయిన్ ఇంట్రెస్ట్ అంతా ఇండియన్ ప్రజల ఇంట్రెస్టే మోదీ గవర్నమెంట్ ఇంట్రెస్ట్గా మారుతుంది. అందుకే మన దేశ ప్రజలకు నష్టం కలిగించే ప్రయత్నాలను మోదీ గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయరు. ప్రస్తుతం కూడా చైనాతో మనం వాణిజ్యం నెరుపుతున్నందుకు ఒక కారణం ఏమిటంటే, ఇప్పుడు అమెరికా మన ఇండియా అండ్ చైనాపై టారిఫ్లను విధిస్తూ ఉండడం వల్ల రెండు దేశాల్లో ఎక్స్పోర్ట్స్కు కాస్త విఘాతం కలిగింది. మన ఇండియా నుంచి ఎక్కువగా అమెరికాకు ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉన్నాము. ఇందులో భాగంగా మనం రొయ్యల నుంచి చిన్న చిన్న వస్తువులు, అదేవిధంగా ఐటీ ఎక్స్పోర్ట్స్ కూడా మనం చేస్తూ ఉన్నాము. దీనివల్ల అమెరికా నుంచి మనం దిగుమతి చేసే కంటే మనం అమెరికాకు ఎగుమతి చేసే వస్తువుల సంఖ్యనే ఎక్కువ. దీనివల్ల మన ఇండియా ఇప్పటి వరకు లాభపడుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నాడు అంటే మన ఇండియాపై శాంక్షన్స్ విధిస్తూ ఉన్నాడు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్లో భాగంగా మన ఇండియాపై శాంక్షన్స్ విధిస్తూ రావడం వల్ల మనం అమెరికాకు ఎక్స్పోర్ట్ చేయలేని పరిస్థితిలో వెళ్ళిపోతున్నాం. మనందరికీ తాజాగా తెలుసు, ఈ భీమవరం ఇటువంటి అంటే కోస్తా జిల్లాల్లో ఎక్కువగా చేపలు, రొయ్యల పెంపకం జరుగుతూ ఉంటుంది. ఈ రొయ్యలను, చేపలను ఎక్కువగా అమెరికాకు ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వీటిపై కూడా ప్రభావం పడింది. ఈ విధంగా జస్ట్ ఈ చేపలు ఇటువంటివి మాత్రమే కాదు, చాలా వాటిపై అమెరికా టారిఫ్ ఎఫెక్ట్ పడింది. దీంతో వీటన్నిటిని మన ఇండియాలో ఎక్సెసివ్ ప్రొడక్షన్ చేస్తూ ఉన్నాం కాబట్టి వీటిని ఏదో ఒక దేశానికి ఎక్స్పోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో వీటికి ఇప్పటికిప్పుడు మన ఇండియాకు ఒక బయ్యర్ కావాలి అంటే ఆ బయ్యర్గా చైనానే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే చైనా కూడా అమెరికా నుంచి ఒక బాధితురాలిగానే మిగిలిపోయింది కాబట్టి చైనా కూడా మన ఇండియాపై కాస్త ఎక్కువగా కన్నేసి ఉంచుతోంది. ఎందుకంటే ఈ ట్రంప్ టారిఫ్ల వల్ల మన ఇండియా కంటే ఎక్కువగా చైనానే నష్టపోతోంది కాబట్టి చైనా మన ఇండియాతో వాణిజ్యం నెరపడానికి ముందుకు వస్తుంది. అంతేకాకుండా
వీటన్నిటికంటే విలువైనది ఏమిటంటే చైనా దగ్గర రేర్ ఎర్త్ మినరల్స్ ప్రొడక్షన్ చాలా ఎక్కువగా ఉంది. ప్రపంచంలో దాదాపు 90% ప్రొడక్షన్ చైనా నుంచే రేర్ ఎర్త్ మినరల్స్ ఉత్పత్తి అవుతూ ఉన్నాయి. వీటిని చైనా మన ఇండియాకు అమ్మాలి అంటే కాస్త ఇబ్బందులు పెడుతూ వస్తుంది. ఎందుకంటే వీటిని గనుక అమ్మితే మన ఇండియాలో సెమీ కండక్టర్ చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదంటే కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ ఇటువంటివి పెద్ద ఎత్తున జరుగుతాయి. దీనివల్ల చైనా ఎక్స్‌పోర్ట్స్‌కు కూడా ఇది నష్టం చేకూరుస్తుంది. కాబట్టి చైనా కావాలి అనే ఈ రేర్ ఎర్త్ మినరల్స్‌ను కాస్త తక్కువగా ఎక్స్‌పోర్ట్ చేయడం, కొన్ని సంవత్సరాల్లో అయితే అసలు ఎక్స్‌పోర్ట్ చేయకుండా బ్యాన్ చేయడం ఇటువంటివి చేస్తుంది. దీనివల్ల మన ఇండియాకు కూడా కాస్త నష్టం కలుగుతుంది. కాబట్టి పరస్పరం చైనా నుంచి మన ఇండియాకు కొన్ని మనం దిగుమతి చేసుకుంటాం. మన ఇండియా నుంచి చైనాకు కొన్ని మనం ఎగుమతి చేస్తాం. జనరల్‌గా చైనాకు మనతో ఎక్కువగా అవసరం ఉంది కాబట్టి ప్రస్తుతం జరుగుతున్న ఈ డీల్స్‌లో ఎక్కువగా మన ఇండియాకు ఫేవర్‌గానే చూసే విధంగానే ట్రై చేస్తారు. ఎందుకంటే మోదీ గవర్నమెంట్ నెగోషియేషన్‌లో చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. గతంలో ట్రంప్ కూడా ఇదే మాట చెప్పారు. ట్రంప్ అండ్ మోదీ మధ్య నెగోషియేషన్ గనుక జరిగితే అంటే ఏదైనా బేరం గురించి జరిగితే ఎక్కువగా మోదీనే గెలుస్తారు. ఈ విషయంలో మోదీనే అప్పర్ హ్యాండ్‌లో ఉంటారు అని ట్రంప్ కూడా గతంలో చెప్పారు. కాబట్టి ప్రస్తుతం మనకంటే చైనాకే మన అవసరం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇప్పుడు నెగోషియేషన్‌లో కూడా మనదే అప్పర్ హ్యాండ్ ఉండే అవకాశం ఉంటుంది. అందుకే చైనా నుంచి మనం మరీ ఎక్కువగా దిగుమతులు చేసుకోకుండా మనకు ఏది అవసరమో ఏవంటే రేర్ ఎర్త్ మినరల్స్ మన ఇండియాలో ఏవైతే తక్కువగా దొరుకుతాయో ప్రస్తుతం యూరియా కొరత కూడా ఎక్కువగా ఉంది కదా. ఈ యూరియా కొరత అనేది మన ఇండియాలో రైతులకు కావాల్సినంత ప్రొడక్షన్ మన ఇండియాలో జరగడం లేదు. వీటిని మనం ఇప్పటి వరకు రష్యా అండ్ చైనా నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. చైనా ఈ యూరియా విషయంలో లాస్ట్ ఇయర్‌లో చాలా ఇబ్బందులు పెట్టడం వల్లనే ఇప్పుడు మన రైతులకు కూడా యూరియా ఎక్కువగా దొరకడం లేదు. అందులో భాగంగానే మనం ఇప్పుడు చాలా వరకు తెలంగాణలో యూరియా కొరత చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇందుకు చైనానే ప్రధాన కారణం. సో, ఈ విధంగా మన ఇండియాలో ఏవైతే ఎక్కువగా కొరత ఉంటాయో ఖచ్చితంగా విదేశాల నుంచి కొనాలి అనే వస్తువులు ఉంటాయో వాటిని మాత్రమే మనం దిగుమతి చేసుకుని మనం ఇప్పటి వరకు అమెరికాకు ఏవైతే ఎక్స్‌పోర్ట్ చేసామో వాటినే చైనాకు ఎక్స్‌పోర్ట్ చేసే అవకాశం ఎంతైనా ఉంది. దీనివల్ల మనం ఇప్పటి వరకు అమెరికాకు ఎక్స్‌పోర్ట్ చేసేవి చైనాకు ఎక్స్‌పోర్ట్ చేస్తాం. సో, ఈ విషయంలో ఎటువంటి నష్టము లేదు. అంతేకాకుండా మన దగ్గర లేని రేర్ ఎర్త్ మినరల్స్, ఎరువులు ఇటువంటి వాటిని చైనా నుంచి దిగుమతి చేసుకుంటాము. దీనివల్ల కూడా మనకే బెనిఫిట్ ఎక్కువగా దక్కుతుంది. చైనాకు కూడా కాస్త అమ్ముకున్నందుకు చైనా కూడా కాస్త బాగుపడుతుంది. సో, ఈ విధంగా 2 దేశాలు పరస్పరం ఆర్థిక విషయంలో సహకరించుకుంటే 2 దేశాలు ఖచ్చితంగా ఏషియన్ రీజియన్‌లో ఒక స్ట్రాంగ్ ఆర్థిక వ్యవస్థలుగా బలపడతాయి. అంతే తప్ప భారత్, చైనాలు గనుక సరిహద్దుల విషయంలో గొడవలు పడితే నష్టపోయేది 2 దేశాలే అని చాలామంది చెబుతూ ఉన్నారు. మనందరికీ తెలుసు గల్వాన్‌కు ముందు వరకు మన ఇండియా అండ్ చైనా మధ్య మోదీ గవర్నమెంట్ టైంలో కూడా వాణిజ్యం బాగానే ఉండేది. కానీ చైనా తన కుట్ర బుద్ధితో గల్వాన్ ఘర్షణను క్రియేట్ చేయడం వల్లనే మన ఇండియా అండ్ చైనా మధ్య వాణిజ్య సంబంధాలు చాలా వరకు తెగిపోయాయి. చాలా వరకు యాప్లను బ్యాన్ చేయడం, అక్కడి నుంచి కంపెనీలు ఇక్కడికి రావాలి అంటే చాలా వరకు రిస్ట్రిక్షన్స్ ఇలాంటివి పెట్టడం వల్ల చైనా తీవ్రంగా నష్టపోయింది. సో, ఈ నష్టాన్ని ఇన్నాళ్ళు నిలదొక్కుకుంది. కానీ ఇప్పుడు ట్రంప్ టారిఫ్లు విధించడం వల్ల చైనాకు ఇక ఏదో ఒక మార్కెట్ కావాల్సిన అవసరం ఏర్పడుతుంది. ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ మన ఇండియానే కాబట్టి మన ఇండియాలో చాలా ఎక్కువ జనాభా ఉంటుంది. కాబట్టి మన ఇండియాలో గనుక మనం ఒక్కసారి నెగోషియేట్ చేయగలిగితే ఖచ్చితంగా చైనా ఈ లోటును అంటే అమెరికాతో ఉన్న లోటును మన భారత్‌తో పూడ్చుకోవచ్చు. అందుకే చైనా ఇప్పుడు కాళ్ళ బేరానికి వచ్చింది. మరి ఈ బేరాన్ని మన ఇండియా అంత ఈజీగా వదిలిపెట్టదు. ఎందుకంటే ఇప్పుడు ఎలాగో చైనానే దిగి వచ్చింది కాబట్టి ఇదే మంచి టైం అనుకుని మన ఇండియా కూడా సరిహద్దు వివాదం విషయంలో చైనాకు కొన్ని కీలక సూచనలు చేస్తోంది. ఇదే క్రమంలో మన విదేశాంగ శాఖ మంత్రి 3M ఫార్ములాని చెప్పారు. అదేమిటంటే మ్యూచువల్ రెస్పెక్ట్, మ్యూచువల్ సెన్సిటివిటీ, మ్యూచువల్ ఇంట్రెస్ట్. ఈ 3M ఫార్ములాను ఖచ్చితంగా ఇరు దేశాలు ఫాలో కావాల్సిందే అని జైశంకర్ స్పష్టంగా చెప్పేశారు. అదేవిధంగా వాంగ్ యీతో అటు అజిత్ దోవల్ కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కొన్ని కీలకమైన సూచనలు, అంతేకాకుండా బోర్డర్ దగ్గర ఇప్పటి వరకు ఉన్న ఘర్షణలన్నిటినీ సమసిపోయేలా చర్చలు జరిపినట్టు కూడా సమాచారం అందుతోంది. సో, ఇకపై మన ఇండియా అండ్ చైనా మధ్య ఎక్కువగా బోర్డర్ దగ్గర ఘర్షణలు జరిగే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే
చైనాకు మనతో అవసరం ఉంది కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా వెనక్కి తగ్గాల్సిందే అని మోదీ గవర్నమెంట్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో చైనా కూడా ఏమీ చేయలేక మన ఇండియా చెప్పిన మాట వినే పరిస్థితికి దిగజారింది. సో మనం ఎప్పుడూ చెప్పుకుంటాం కదా, ఏది జరిగినా మనం మంచికే అని. ఇప్పుడు ట్రంప్ టారిఫ్లు విధించడం వల్ల చైనా ఇండియా మధ్య సత్సంబంధాలు పెరిగి రెండు దేశాల మధ్య శాంతిపూర్వక వాతావరణం ఇటువంటివి అన్నీ నెలకొల్పబడుతూ ఉన్నాయి. సో ఈ విధంగా అయినా మన ఇండియాకు కాస్త మేలు జరిగిందనే చెప్పుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.